తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 36 మంది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు హీరో నాగార్జున, వెంకటేష్, దర్శకులు రాఘవేంద్రరావు, కొరటాల శివ, నిర్మాతలు సురేష్ బాబు, నాగవంశీ, అల్లు అరవింద్, మురళీమోహన్ ఇంకా కొందరు ప్రముఖులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఈ భేటీ జరిగింది అని అధికారికంగా చెప్పినప్పటికీ బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల రేట్ల వ్యవహారం, దీంతో పాటు అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన వివాదంపై మాట్లాడటమే ముఖ్య ఉద్దేశం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నేను అసెంబ్లీలో మాట్లాడిన దానికే కట్టుబడి ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోయేది లేదు, అదేవిధంగా టికెట్ల రేట్లు కూడా ఇష్టానుసారం పెంచబోయేది లేదంటూ కరాఖండిగా చెప్పేశారు. అంతేకాకుండా అల్లు అర్జున్ పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, అయినా నేను, అల్లు అర్జున్, రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కేవలం అందరూ చట్టపరంగా నడుచుకోవాలని మాత్రమే నా ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్లు పెద్ద విషయమే కాదు అంటూ మాట్లాడారు. దీంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతున్నారు. ఈరోజు బెనిఫిట్ షోలు లేకపోవడం పెద్ద విషయమే కాదు, టికెట్ల రేట్లు పెంచడమే పెద్ద విషయమే కాదని మాట్లాడుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డిపై మాత్రం విరుచుకుపడ్డారు, సినిమా వాళ్ళపై కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, కేవలం మీకు నచ్చని ముఖ్యమంత్రి అయితేనే విమర్శిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గతంలో చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించాడని మాట్లాడారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ వంగి వంగి మరీ దండం పెట్టారు కదా, ఇది అవమానం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి సినిమా ప్రముఖులు భేటీ తర్వాత కూడా బెనిఫిట్ షోలకు, అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపుకు ముఖ్యమంత్రి అయితే అంగీకరించలేదు. అయినప్పటికీ సినిమా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. అదే గతంలో అయితే విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు చూడాలి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు మాట్లాడిన వారు ఎవరన్నా స్వరం వినిపిస్తారా లేదా, సైలెంట్గానే ఉంటారా అని.